హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. ఇవాళ నేను చెప్పబోతున్న కథ ఆర్ విజయ్ కుమార్ గారు రాసిన ఆశకు అంతం అనే కథ. అనగా అనగా ఒక ఊళ్ళో సుబ్బయ్య శాస్త్రి అనే ఒక పురోహిత బ్రాహ్మణుడు ఉండేవాడు. చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరింట్లో ఏ కార్యక్రమం జరిగినా ఆయన్నే పిలిచేవారు. పొరుగు గ్రామంలోని కరణం గారింట్లో వారి కుమార్తె వివాహం జరిగింది. సుబ్బయ్య శాస్త్రి పెళ్లి పౌరోహిత్యం చేశాడు. పెళ్లి పూర్తయ్యాక కరణం గారు శాస్త్రికి ఇన్ని భక్ష్యాలు మూటగట్టి ఇచ్చి పంపాడు. శాస్త్రి నిదానంగా అడవిదారిన నడుచుకుంటూ వస్తూ ఉండగా దారిలోనే చీకటి పడింది. అయినా తెలిసిన దారి కావడంతో శాస్త్రి తిన్నగా నడక సాగించాడు. ఆయన ఒక పెద్ద చింత చెట్టు కిందికి వచ్చేసరికి అకస్మాత్తుగా ఆయన ఎదుట ఒక పిశాచం కనబడి, సమయానికి వచ్చావు, పొద్దటి నుంచి చచ్చే ఆకలి మీద ఉన్నాను, నరమాంసం తిని చాలా కాలమైంది అన్నది. శాస్త్రి పిశాచాన్ని చూసి ఏమాత్రమూ బెదరక, చచ్చు నరమాంసం కోసం నన్ను చంపి తిన్నావంటే ఇక ఇటుగా ఎవరూ రారు. నా మాంసం కన్నా 10 రుచిగా ఉండే తినుబండారాలు ఇస్తాను, అవి నీకు నచ్చుతాయేమో చూడు అన్నాడు. తినుబండారాలా? ఏవి చూపించు అన్నది పిశాచం. శాస్త్రి తన మూట విప్పి, ఇదిగో చూడు, ఇవి లడ్డూలు, ఇవి జిలేబీలు, ఇవి పోళీలు, తిని చూడు అన్నాడు. పిశాచం బాగుంది బాగుంది అంటూ భక్ష్యాలన్నీ తినేసి, ఇంతేనా, ఇంకా ఏమీ లేవా అని అడిగింది. ఇంకా కావాలంటే రేపు తెస్తా, కానీ నేను బీద బ్రాహ్మణ్ణి, అవి తయారు చేయడానికి చాలా సామాగ్రి కొనాలి, కొనటానికేమో నా దగ్గర డబ్బు లేదాయే అన్నాడు శాస్త్రి. డబ్బు నేనిస్తాగా అంటూ పిశాచం చెట్టు తొర్రలో దూరి మరో నిమిషంలో 2 చేతుల నిండా బంగారు నాణాలను తెచ్చి బ్రాహ్మణుడికి ఇచ్చింది. భక్ష్యాల మూట బరువైన బంగారం మూటగా మారిపోయింది. రోజు ఇదే వేళకు ఈ చెట్టు దగ్గరికి భక్ష్యాలు తెచ్చావంటే ఇలా నీకు బంగారం చాలా ఇస్తాను అని పిశాచం వెళ్ళిపోయింది. బతుకు జీవుడా అనుకుని శాస్త్రి తన ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ఇల్లు చేరుకుని బంగారం అంతా భార్య ముందు పోసి ఆమెకి జరిగిందంతా చెప్పాడు. తన భర్త పిశాచం వాత పడకుండా ప్రాణాలతో ఇల్లు చేరిందే 10,000 అనుకున్న ఆ ఇల్లాలు, మనం ఈ బంగారంతో 2 తరాల పాటు హాయిగా బతుకొచ్చు, ఇక చాలండి, పిశాచాలను నమ్మరాదు, ఇక ఆ దారిని వెళ్ళకండి అన్నది. అవునవును, నువ్వు చెప్పింది నిజం, దొరికిందాంతో తృప్తి పడదాం అన్నాడు శాస్త్రి. శాస్త్రి ఇల్లు చేరగానే విశేషాలు విందామని వచ్చిన పొరిగింటావిడ బంగారం చూస్తూనే బయటి చీకట్లోనే ఆగిపోయి భార్యాభర్తల సంభాషణంతా విన్నది. ఆమె చప్పున తన ఇంటికి వెళ్లి తన భర్తతో తను విన్నదంతా చెప్పి, ఆ పిచ్చి బ్రాహ్మడు ఇక పిశాచం దగ్గరికి పోడట, నేను లడ్డూలు జిలేబీలు పోళీలు చేసిస్తాను, మీరు రేపు రాత్రి వెళ్లి వాటిని పిశాచానికి ఇచ్చి బంగారం పట్టుకురండి, ఆ విధంగా రోజు ఇంతింత బంగారం తెచ్చుకోవచ్చు అన్నది. ఆమె భర్త పరమానందం చెందాడు. మర్నాడు సాయంకాలం రామయ్య అనే ఆ మనిషి తన భార్య చేత 25 లడ్డూలు జిలేబీలు పోళీలు తయారు చేయించి వాటిని తీసుకుని ఆ రాత్రి పెద్ద చింత చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అనుకున్న వేళకు పిశాచం వచ్చి, భక్ష్యాలు తెచ్చావా అని రామయ్యను అడిగింది. రామయ్య తాను తెచ్చిన మూటను విప్పి పిశాచం ముందు పెట్టాడు. పిశాచం భక్ష్యాలన్నీ తిని 2 చేతుల నిండా బంగారం తెచ్చిచ్చి, రోజు ఇలాగే తీసుకురా, బంగారం ఇస్తూ ఉంటాను అన్నది. రామయ్యకు డబ్బు మీద అంతులేని ఆశ ఉన్నప్పటికీ శాస్త్రంత ధైర్యం కలవాడు కాదు. పిశాచం కనిపించింది మొదలు అది వెళ్లిపోయిందాకా అతని ప్రాణాలు పీచు పీచు అంటూనే ఉన్నాయి. ఆయన బంగారంతో ఇంటికి తిరిగొచ్చి, ఇది లాభసాటి వ్యాపారమే గాని రోజు ఆ పిశాచాన్ని కలుసుకోవాలంటే గుండె దడగానే ఉంటుందే అన్నాడు భార్యతో. రామయ్య భార్య కొంచెం ఆలోచించి, అవునుగాని ఆ పిశాచం చింత చెట్టు తొర్రలో నుండి కదా బంగారం తెచ్చిస్తున్నది, పట్టపగలు వెళ్లి ఆ తొర్రలో ఉండే బంగారం అంతా తెచ్చేసుకుంటే మనకు ఆ పిశాచంతో పనే లేదు కదా అన్నది. ఈ ఆలోచన రామయ్యకు అద్భుతంగా కనిపించింది. ఆయన తెల్లవారుజామునే ఆ చింత చెట్టు వద్దకు ఒక గొడ్డలు తీసుకుని పోయి తొర్రను పగలగొట్టాడు. చెట్టు పడిపోయింది. తొర్ర అడుగున బొగ్గు నుసి తప్ప ఏమీ లేదు. ఈ మాట చెప్తే తన భార్య నమ్మదనుకుని రామయ్య ఆ బొగ్గు పొడిని ఇంత మూట కట్టుకుని ఇంటికి పోయి దాన్ని భార్యకు చూపి ఒక మూలకు ఆ పొడిని విసిరేశాడు. ఆ పొడి నేల మీద పడగానే దాని నుండి భగ్గున మంటలు లేచి
క్షణంలో ఇల్లంతా కాలి బూడిదైపోయింది. రామయ్యకున్న సమస్తము పోయింది. భార్యాభర్తలిద్దరూ ప్రాణాలతో మాత్రమే బయటపడగలిగారు. అంతా పోగొట్టుకుని కట్టుబట్టలతో మిగిలిన ఆ దంపతులకు ఆ ఊళ్ళో ఉండడానికి మొహం చెల్లక మరో ఊరు వెళ్ళిపోయారు. అది కథ. కథ కంచికి మనం ఇంటికి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.